గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఈరోజు అయితే మార్నింగే లేచి రూమ్ దగ్గర నుంచి బయలుదేరి మా వాడు ప్లేట్లు ప్రింట్ చేసే మిషన్ ఉంటుంది కదా, ప్లేట్లు తయారు చేసే మిషన్, ఆ షాప్కి వచ్చాం. వాళ్ళ ఇంటి దగ్గర అయితే యూనిట్ పెడదాం అనుకుంటున్నాడు. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కోవడానికి వచ్చాం. మళ్ళీ చేస్తాను प्लेट्स स्मॉल स्मॉल छोटे छोटे प्लेट्स है ना. हाँ. ये भी बना सकते हैं, चप्पल भी बना सकते हैं इधर. हाँ. ओ ठीक है. వీళ్ళు నా దగ్గర నాటకాలు చేస్తున్నారు. నేను 22 ఏళ్ళకి ఇంత తిరుగుతుంటే వీళ్ళు నా దగ్గర వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడే బుక్ చేసుకుని వెళ్ళిపోండి, మీరు తర్వాత వచ్చారండి మీకు రేటు పెరిగిపోవచ్చు, మీరు 2 days తర్వాత వస్తాను అంటున్నారు, మీరు అప్పుడు రేటు పెరిగిపోవచ్చు, మరి ఇప్పుడు ఈ రేట్ ఉంటుందని చెప్పలేము, నేను ఇప్పుడే బుక్ చేసుకుంటారు. నేనే గేమ్ చేంజర్ అంటే వీళ్ళు నాకన్నా చెప్తుంది వీళ్ళకి అలా ఉంది. ఇంకో 2 షాప్స్ ఎన్నో ఉన్నాయి, చూసి వద్దాం అనుకుంటే ఈ వీడియోలో ఇంకా మీరు ఇక్కడే ఫైనల్ చేసుకోండి, మీకు వచ్చేటప్పటికి మళ్ళీ రేటు మారిపోద్ది, తర్వాత మీ ఇష్టం, ఇదే రేట్ ఉంటుందని చెప్పలేము. ఆవిడ బిజినెస్ చూసుకోవడం ఇంకా వెళ్తాం, అది కూడా చూడాలి కదా, ఒకటే ఫిక్స్ అయిపోతే అలాగా. అదా ప్లేట్ వచ్చింది, అది అదే డాడీ నీ పెయింటింగ్ వీడియో చూసా, అది 14 ఇంచా డైలీ మనం డాడీ చూడు డాడీ. ఈ మిషన్లు అన్నీ తయారయ్యే మిషన్లు అంట. इधर होने के बाद उधर कंप्लीट होगा मशीन का. ठीक है ठीक है. మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడ లాంచ్ చూపించాం కదా, అక్కడ ప్రొడక్షన్కి వెళ్తుందంట. रा मटेरियल भी अपने पास मिलता है, सीट वगैरह. हाँ ठीक है. डालने वाले फीते और टेबल होती है. हाँ टेबल इस टाइप की होती है, मैं आपको दिखाता हूँ. हाँ ओके ओके. इसमें भर लेंगे सिलिकॉन. हाँ, ताकि इसमें हल्का यहाँ लगा के चप्पल को इसमें फिरोगे, इस तरफ ये होता है, पत्ती इसमें डाल के और इसको यूँ डाल देंगे. ओके. इस तरीके से चप्पल बनाएंगे. हाँ, चप्पल बनाने सेटअप होता है कि चप्पल చేసి సెటప్ అనుకుంటే एक ग्लाइडर मिलेगा और जोन सी डाई आप बोलोगे डाई मिलेगी. ठीक है भाई. बाकी चप्पलों को 15 डाई मिलेंगे आपको, इसमें लेडीज भी जेंट्स भी. ఓకే. టెక్నీషియన్ కూడా వస్తారంట ఏ ప్రాబ్లం వచ్చినా. जो काम करना चाहते हैं आपने उसको लिया, ओके. मशीन बनाया, अपना ऐड बनाया, वहाँ आप अपना ऐड चला सकते हैं, जैसे हम यहाँ चला. ओके ठीक है. वही सेल में बोल रहा हूँ. అక్కడ పూజ చేసుకొని పార్సిల్ కౌంటర్కి వచ్చాను. నేను ఎలాగ 12th ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక్కడ కనుక్కుందామని వస్తే రాజమండ్రి వరకు అవుతుందంట, విజయవాడ వరకు అవుతుంది. విజయవాడలో నేను దిగిపోయి మా తమ్ముడికి ఇంకా రాజమండ్రి పంపేయాలి. విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రి బైక్ వేసుకు వెళ్ళాలి అని చెప్పాడు. ఈడు 3500, ఆడు 2500. ఇక్కడ ఒక తాత కనిపించాడు, ఆ తాతే 3500 అవుతుంది అన్నాడు. ఈడు 1000 రూపాయలు తప్పడానికి, ఆడు 2500 అవుతున్నాడు విజయవాడ వరకు. చూడాలి. 12 అంటే 11 వచ్చేసి బైక్ వేసేస్తాను విజయవాడ. బిఫోర్ వచ్చినా చాలండి. ఏమో ఇప్పుడు కంగారు నార్మల్గా, అందుకని ఇప్పుడు తినడానికి వెళ్ళిపోతున్నాం. ఆంధ్రభవన్ మొన్న వెళ్ళిందే, దగ్గర ఉంటే వెళ్తాం, లేదంటే దగ్గరలో ఏమైనా చూసుకుంటాం. ఇంకంతే బాగుంది అక్కడ మన ఫుడ్. వచ్చి 45 minutes అవుతుంది, ఇంకా 15 minutes వెయిటింగ్ అని అంటున్నారు. ఇంటిగా తినకుండా వెళ్ళిపోతావా? బాగుంటుందిరా, ఇందుకోసం వెయిటింగ్కి తగ్గట్టు సాటిస్ఫై అవుతావు. నేను చెప్పడం అయితే మరి నీ రిటర్న్లో వచ్చాక చెప్తా. ఓకే ఓకే. రేటింగ్ ఇవే. మన ఆంధ్ర ఫుడ్ ఢిల్లీలోనే ఎంత క్రేజ్ ఉంది. చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయిందా. దానికి 1 hour వెయిటింగ్ తర్వాత లోపలికి వచ్చాం. అప్పడం, స్వీటు, ఏదో పక్కన టమాటోదా. నేను లాస్ట్ వచ్చినప్పుడు వెజ్ థాలీ తిన్నానని, ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు వెజ్ థాలీ తిన్నాను, ఇప్పుడు చికెన్ బిర్యానీ చెప్పాను. చికెన్ బిర్యానీకి ఒక గ్రేవీ ఇచ్చాడు. ఎలా ఉందిరా? వెయిట్ చేసా కదా ఎంతసేపు, సాటిస్ఫైయా?
గుడ్ గుడ్ కింద పెట్టిన ఎక్స్ప్రెషన్ కావాలి నాకు అన్నది సార్ అది హాఫ్ ఎగ్ చికెన్ బిర్యానీ. ఇంకా మొదలెడదాం, తినేసి మళ్ళీ కలుద్దాం. మొత్తం సక్సెస్ఫుల్గా నేను చికెన్ బిర్యానీ, మావాడు వెజ్ థాలీ ఫుల్గా లాగించేసి పాన్ వేసాడు లోంట్లో. ఇక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి దగ్గర ఎంతకి ఎన్ని కిలోమీటర్స్? ఇంకో పేపర్ మిషన్ షాపు 7 కిలోమీటర్స్ వెళ్ళిపోవడమే. అక్కడ తినేసి ఇక్కడ ఇంకో షాప్ చూడడానికి వచ్చాం. ఇక్కడ నుంచి గొడవ అనుకుంటా అక్కడ తీసుకెళ్తున్నాడు. ముగ్గురిని స్కూటీ మీద ఎక్కించుకోండి. ఇక్కడ మెషిన్ 10,000 ఎక్స్ట్రా చెప్తున్నాడా? అక్కడికి 10,000 ఎక్స్ట్రా చెప్తున్నాడు. అన్నీ కంప్లీట్ చేసుకొని యమునా గడికి వచ్చాం. దీనికోసం 30 దెబ్బలు పెట్టింది గూగుల్. అటు తిప్పి రోడ్లు, అటు రోడ్డు తిప్పి, ఈ రోడ్డు తిప్పి తీసుకొచ్చింది. మన గోదావరిలోగా ఉందా? సీగల్సే కదా ఇవి? మొత్తం సీగల్స్ ఉన్నాయి. వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు అది. मेरा नाम आयुष। आयुष यहाँ आना तो हमसे बोर्ड राइडिंग करेगा। पढ़ रहे तू? हाँ 8th क्लास। ఇద్దరే ఫస్ట్ గ్రూప్ రైడ్కి తీసుకుంటా అన్నాడు. తర్వాత ఇంక గ్రూప్ ఎవరు లేరు, మీకు 100కి తీసుకెళ్తాం అని చెప్పాడు. ఇద్దరికి ఒక బోటు, నాకు వికాస్ గారికి. ఆడికి అందుకే ముందే డబ్బులు ఇచ్చేస్తున్నాం. తర్వాత మేము ఇలాగ అనలేదు అలాగ అనలేదు అంటాడేమని ముందే డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఫుడ్ తీసుకుంటున్నాయి, ఫుడ్ లేకపోతే రావు కదా సీగల్స్. నడుతున్నాడు కానీ అవి వచ్చి చావట్లేదు. అంటే పదనండి చాలా చెప్తాడు, ఇంకా తిప్పుతాను అనుకుంటా. జంతుకులు ఎంత 100 రూపీస్ ఈ ప్యాకెట్. అది తీసుకున్నా. ఈ అబ్బా మేము వెళ్ళిపోయిందా తత్తున్నారు పిచ్చిన కొడక. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇలాట్లే అని మొత్తానికి అలాగా జంతుకులు వేస్తున్నాయి వీటికి. అవన్నీ తిరిగేసి కవర్ చేసుకొని ఇక్కడ రియల్లో ఫేస్ తిరిగి వచ్చాం. మా వాడు ఇక్కడ బోర్డుకి స్క్రీన్ గార్డ్ వేయించడానికి ఎంత అన్నాడు? ఎందుకు తీసాం ఫస్ట్? ఏది స్క్రీన్ గార్డ్ ఎందుకు తీసాం? స్క్రీన్ గార్డ్ అందరూ కెమెరాకి స్క్రాచెస్ ఉండే, అందుకని సరిగ్గా రావట్లేదు. స్క్రీన్ గార్డ్ పీకేసి అక్కడ యమునా గడ్ దగ్గర. ఇక్కడికి వచ్చాం ఈ ఏరియా దగ్గర. ఏమన్నాడు రా? సూపర్ హెచ్డి టెంపర్డ్ గ్లాస్ 150 రూపాయలు అంటే. లేదు 200 అన్నాడు. నీకోసం 150కి వేస్తాం అయిపోద్ది అన్నాడు. అయిన తర్వాత మా వాడు లేదు లాస్ట్ టైం 1 ఏజ్కైనా నాకు వద్దులే అని చెప్పి వచ్చేదంటే సరే రాని 100 రూపాయలకి వేస్తాడు. యాక్చువల్గా 9 రూపాయలు పడుతుంది. 9 రూపాయలా? ఏమో మనకు తెలీదు, నిజంగా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చి ఏం తినాలి చదువుతుంది. వీడికేమో ఖాళీ లేదంటే పొద్దున్న పందిలా తినేసాడు. ఇప్పుడేం ఖాళీ లేదంటాడు. 3:30 తిన్నాడు. కబుర్లు చెప్పాడు, నేను తినలేను, నువ్వు నేనేంటి వెయిటింగ్ అన్నాడా. బాగుంది లోనికి వెళ్ళాక శుభ్రంగా పందిలా తిన్నాడా. ఇప్పుడేం ఖాళీ లేదు అన్నాడా. ఇప్పుడు స్నాక్ అవుతుంది, ఆకలి అవుతుంది, ఏం తిన్నామంటే ఇది వద్దు అని కబుర్లు చెప్తాడు. 3:30 తింటా 3:30 దేనిదని పార్టీషన్ ఉండాలిరా. అలా ఉండాలి, అలా చేసుకోవాలి.
ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్దాం అని చెప్తున్నాను. అదేమో నువ్వే తినాలి నేనే తినాలి, ఇంకేం లేదు. చూద్దాం. ఇప్పుడైతే కేఎఫ్సీ యాప్ ఓపెన్ చేసి ఏమీలో చూసి ఫైనల్ చేసి కేఎఫ్సీకి వెళ్ళి తినేస్తాం. తినాలి. అది ఏదో చేస్తున్నాడు నీ ఫోన్ అక్కడ బాగా వేస్తాం. కనబడుతున్నాడు కదా ఈ పెద్ద మనిషి. కేఎఫ్సీ అన్నాడు, మళ్ళీ నేను తినలేను 4 గంటల గ్యాప్ ఉండదు అన్నాడు. 3:30 తిన్నాం మేము అక్కడ. అది తినేసిన తర్వాత ఇప్పుడు ఎంత అయింది? 7:30 అయింది. ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు, ఎక్స్ట్రా డేట్ వద్దు అంటున్నాడు, తినలేను అంటున్నాడు. సరే బాబు నీకు నమస్కారం, నేను రూమ్కి వెళ్ళిపోతానని చెప్పి రూమ్కి వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఫోటోలు వీడియోలు పంపరా అంటే నా ఫోను 5G పెడితే ఛార్జింగ్ అయిపోతుంది అన్నాడు. iPhone 15 Pro Max. వీడికి ఎందుకంటారు ఐఫోన్లు ఇవన్నీ. శుభ్రంగా మా ఆండ్రాయిడ్లో అయితేనే బెస్ట్. ఐఫోన్ వాళ్ళు అందరూ అంతే. ఎందుకంటే మీరు అదరు వెళ్దాం చెప్పురా, వాళ్ళకి సమాధానం చెప్పరా, చెప్పు సమాధానం. నో స్పేస్. నో స్పేస్. స్పేస్ ఉండదు రా అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నాయన క్రియేట్ చేసుకున్నారు అన్నట్టు ఉండాలి. ఎందుకు అలా మోడల్ లాగా జుట్టు హెయిర్ మొత్తం చూడు ఫ్రీజీ అయిపోయింది. ఫ్రీజీ అయిపోయిందా? ఉండట్లేదు సరిగ్గా. ఓకే గాయస్, సారీ నా క్రెడిట్ కార్డ్ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని క్రెడిట్ కార్డ్ వాడుకోకండి, తప్పు అది. ఇంకేసి తీసుంటే నాకు కూడా సెండ్ వీడికి సెండ్ చేయాలి. వద్దులే వీడియోలో ఎన్నెందుకు కానీ. సెండ్ చేసిందా? నెక్స్ట్ బ్లాగ్. ఈరోజు అంతా అలాగా సండే అన్నట్టు చక్కగా గడిచిపోయింది. చక్కగా ఈవినింగే వేస్ట్. ఇంకెందుకులే, మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో పక్క. నెక్స్ట్ మా తమ్ముడు వచ్చాక ఇటువై లోకల్లో నేను చూడలేదు. అవన్నీ చూసుకుంటూ వీడియో చేస్తాను. ఆగ్రా వెళ్ళే పని ఉంది, ఎన్ని వీడియోలు వస్తాయి. నేను ఏమంటారు, గంట సింబల్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను 1 year తర్వాత కనబడతా. అది నేను నువ్వు అలా కనబడతావులే. సరే అయితే టాటా, బాయ్ బాయ్, ఇంకేంటండి, గుడ్ నైట్. వికాస్ గారిని వాళ్ళ రూమ్లో దింపేసి నా రూమ్కి వచ్చే దారిలో 3 సమోసాలు. ఇక్కడ మన ఏపీలో ఇక్కడ అతను 4 years వర్క్ అక్కడ సమోసాల దగ్గర వర్క్ చేశాడు. మనలో ఉంటాయి సమోసాలు. అతని దగ్గర 3 సమోసాలు జిలేబీ తెచ్చుకున్నాను. వండుకొని ఇప్పుడు మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. రేపు నుంచి ఆఫీస్కి ఇంకెన్ని రోజులు. లాస్ట్ వర్కింగ్ డే నాది 7 వరకు వెళ్తే తర్వాత బై కంపెనీ. ఇది నోటీస్ పీరియడ్ చేస్తున్నాను కదా. లాస్ట్ వర్కింగ్ డే 7. ఇంకా ఆ తర్వాత 7th తమ్ముడు వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో ప్లేసెస్ ఆగ్రా అన్నీ తిరిగేసి 12th చల్చావు ఇంటికి ట్రైన్లో. నా బైక్ అదే విజయవాడ వరకు వెళ్తుందంట. విజయవాడలో నేను దిగిపోయి మా తమ్ముడిని రాజమండ్రి దాకా పంపించి విజయవాడ నైట్ అక్కడ ఉండి మార్నింగే బైక్ వేసుకెళ్ళాలి. ఇంకా ఇంత పెద్ద హెవీ టాస్క్ అయిపోతుంది నాకు బాబోయ్, పిచ్చొచ్చేస్తుంది. చూడాలి ఏమవుతుందో. బాయ్ బాయ్, టాటా, సీ యూ, మళ్ళీ కలుద్దాం.